మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఇంకా ఏవైనా అనుమానాలుంటే తమ కార్యాలయానికి వస్తే నివృత్తి చేస్తామని హామీ ఇచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అన్న విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తీవ్రంగా ఖండించింది. కౌంటింగ్ సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేయాలని, కౌంటింగ్ డేటాను సంపూర్ణంగా విడుదల చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయితే అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే కౌంటింగ్ జరిగిందని, ఎలాంటి అక్రమాలకు తావులేదని ఈసీ స్పష్టం చేసింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఇంకా అనుమానాలు ఉంటే తమ కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవాలని రాహుల్ గాంధీకి ఈసీ లేఖ రాసింది. మహారాష్ట్రలో 2024లో సవరించిన ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. కౌంటింగ్ సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేయాలి అన్న రాహుల్ గాంధీ డిమాండ్ ను ఈసీ ఇప్పటికే తిరస్కరించింది. లోక్సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం 5 నెలల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నియోజకవర్గంలో 8% ఓటర్లు పెరిగారని, కొన్ని బూతుల్లో 20 నుంచి 50% వరకు ఓటర్లు పెరిగారని ఎక్స్ వేదికగా ఆరోపించారు ఆయన. ఆ కారణంగానే తాము మిషన్ రీడబుల్ డిజిటల్ ఓటర్ల జాబితాను, సీసీ ఫుటేజ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం అన్ని రాజకీయ పార్టీలకు మహారాష్ట్ర ఓటింగ్ వివరాలను పంపించినట్టు తెలిపింది. ఇంకా సందేహాలు ఉంటే రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు తమ కార్యాలయానికి రావాలని ఆహ్వానించింది.